అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలామంది అప్పుల బాధతో బాధపడుతున్నారు. అప్పులు తీరక బాధపడుతున్నారు. అవసరానికి అప్పు చేసుకున్నాము, అప్పు కట్టలేక బాధపడుతున్నాము, మేము ప్రతి నెల ఇంట్రెస్టే కడుతున్నాము అనుకునే వాళ్ళకు ఇది ఒక మంచి రెమెడీ అండి. ప్రతి ఒక్కరు చేయండి. క్రియ చాలా బాగుంటుంది. ఇది మనకు శివపురాణంలో ఉంది కాబట్టి చెప్తున్నాను. అయితే ఇంకొకటి ఏంటంటే, నా వీడియో చూసే వాళ్ళు లైక్ చేయండి, 100% లైక్ చేయండి. నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా అండి? ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఒక రాగి చెంబు తీసుకోండి. అందులో మీరు వాటర్ పోయండి, 5 లవంగాలు వేసేయండి. వేసి మీరు శివాలయం ఉంటే శివాలయంకి వెళ్ళండి. లేదనుకో మీ ఇంటి లోపల మరకత శివలింగం ఉంటే మరకత శివలింగం కాడ, మీకు ఒకవేళ మరకత శివలింగం ఉందనుకోండి మీ ఇంటి లోపల, అక్కడ మీరు ఏం చేయాలంటే ఆ రాగి చెంబులో 5 లవంగాలు వేసి మీరు ఇక్కడ వాటర్ పోస్తూ, ఇప్పుడు నేను ఒక మంత్రం చెప్తున్నాను, వటకేశ్వర్ మహాదేవ్, వటకేశ్వర్ మహాదేవ్ అంటూ మీరు అభిషేకం చేయండి. 5 లవంగాలు లింగం మీద సమర్పించండి. ఇలా చేయడం వల్ల మీకు తొందరగా ఆ లక్ష్మీ కటాక్షంతో మీకు అప్పులన్నీ తొందరగా తీరిపోతాయి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలండి.